హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే దొండకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను. దానికోసం అయితే దొండకాయలు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. పొడువుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక వెల్లుల్లి కారం కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 2 and 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మొత్తం హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు అండ్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా అవి, అండ్ కొంచెం సాల్ట్ మగ్గడానికి, దొండకాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కరివేపాకు వేసి అన్నీ ఒకసారి కలుపుకుంటున్నాను. మొత్తము అన్నీ మిక్స్ అయ్యేటట్టు. కారము అంతా పీసెస్కి పట్టాలి కదా. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ అది కలిపి మూత పెట్టేసి మగ్గనిచ్చుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న రోట్లోకి ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం 2 టేబుల్ స్పూన్, దానికి ఎంత అయితే క్వాంటిటీ తీసుకున్నామో దాని క్వాంటిటీకి సరిపడా కారం తీసుకొని ఇవన్నీ ఒకసారి కచ్చాపచ్చ దంచుకోవాలన్నమాట. మన ఎల్లిపాయ కారం టైప్, మనం ఎల్లిపాయ కారం ఎలా దంచుకుంటామో ఆ టైప్లో మొత్తం మెత్తగా దంచుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట. మిక్సీ పడితే ఆ టేస్ట్ అనేది ఉండదు, అందుకనే నేను ఇలా దంచుకుంటున్నాను. మిక్సీ పడితే వేరే టేస్ట్ ఉంటుంది కదా. చూడండి ఇప్పుడు దొండకాయలు కూడా కొంచెం మగ్గిపోయాయి అన్నమాట. నార్మల్గా ఇంకా మగ్గనివ్వాలి. ఇంకొక 5 minutes మగ్గితే సరిపోతుంది. మూత పెట్టుకొని ఇంకొక 5 minutes అయితే మగ్గనిద్దాము. చూడండి మళ్ళీ ఒక మూత తీసి చూసుకుందాము. ఇంకొక 50% అయితే మగ్గిపోయినాయి మొత్తము. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకైనా రోటీస్లోకైనా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడైతే మొత్తం 75% అయితే మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా, ఆ ఎల్లిపాయ కారం కూడా వేసి ఒకసారి మొత్తం పీసెస్కి మొత్తం కారం పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 minutes అలా మగ్గనిచ్చుకోవాలన్నమాట. చూడండి మూత పెట్టేస్తున్నాను నేను. 2 minutes మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలన్నమాట. చూడండి మంచిగా మగ్గిపోయింది, ఎక్కడ పచ్చి వాసన లేకుండా మంచిగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు దీనిలో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని లాస్ట్లో ఇంకా కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అండ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.